హలో అండి. నమస్తే. ఎలా ఉన్నారందరూ? వెల్కమ్ టు అవర్ ఛానల్. కొత్తగా ఎవరైనా మన ఛానల్‌ని విజిట్ చేసినట్లయితే వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. వీడియో చివరి వరకు చూసినప్పుడు మాత్రమే ఉపయోగకరంగా ఉంటుంది. సంకష్టహర చతుర్థి. ప్రతి మాసంలోనూ కృష్ణపక్షంలో వచ్చే చతుర్థిని సంకష్టహర చతుర్థి అంటారు. పౌర్ణమి వెళ్ళిన తర్వాత వచ్చే 4వ రోజు. ఈ రోజున సంకష్టహర చతుర్థి వ్రతం ఆచరిస్తారు. అయితే 2024 సంవత్సరంలో ఫిబ్రవరి నెలలో సంకష్టహర చతుర్థి ఏ తేదీన, ఏ రోజున వచ్చింది? అలాగే చతుర్థి తిథి ప్రారంభ ముగింపు సమయాలేమిటి? సంకష్టహర చతుర్థి రోజున చంద్రోదయ సమయమేమిటి? మొదలైనటువంటి విషయాలను గురించి తెలుసుకుందాము. 2024 సంవత్సరంలో ఫిబ్రవరి 28 బుధవారం రోజున సంకష్టహర చతుర్థి వచ్చింది. ఇక చతుర్థి తిథి 27 ఫిబ్రవరి 2024 మంగళవారం రాత్రి 11 గంటల 23 నిమిషాలకు ప్రారంభమై అటు తర్వాత రోజు అనగా 28 ఫిబ్రవరి 2024 బుధవారం రోజున రాత్రి 1:05 వరకు చతుర్థి తిథి ఉంటుంది. ఇక చంద్రోదయ సమయం సంకష్టహర చతుర్థి రోజున అనగా 28 ఫిబ్రవరి బుధవారం రోజున రాత్రి 9:26 వరకు ఉంటుంది. సంకష్టహర చతుర్థి ప్రతి మాసంలోనూ ఒక్కో పీఠం పేరుతో, ఒక్కో నామం పేరుతో వస్తుంది. ఫిబ్రవరి నెల మాఘమాసంలో వచ్చిన సంకష్టహర చతుర్థి పీఠం సామాన్య పీఠం. అలాగే నామము ద్విజప్రియ మహాగణపతి. ఏ శుభకార్యం మొదలు పెట్టాలన్నా, ఏదైనా మంచి పని చేయాలన్నా ముందుగా గణేశుడిని పూజిస్తాము. ఎందుకంటే విఘ్నాలన్నీ తొలగించి మనం చేసే పనులన్నీ విజయవంతంగా పూర్తయ్యేలా వినాయకుడు ఆశీర్వదిస్తాడని నమ్మకం. ప్రథమ పూజ్యుడు గణేశుడు. మొట్టమొదట పూజలందుకునేది గణేశుడు. అటువంటి గణేశుడిని సంకష్టహర చతుర్థి వ్రతం రోజున పూజించటము అత్యంత శుభ ఫలితాలని ఇస్తుంది. సంకష్టహర చతుర్థి వ్రతం ఆచరించదలిచిన వారు సంకష్టహర చతుర్థి రోజున బ్రహ్మ ముహూర్తంలోనే నిద్రలేచి ఇల్లు వాకిళ్ళు శుభ్రం చేసుకుని ముగ్గులతో ఇంటిని వాకిని అలంకరించి అటు తర్వాత స్వామివారి కోసము పీఠం ఏర్పాటు చేసి ఆ పీఠం పైన స్వామివారి చిత్రపటాన్ని గంధం, పసుపు, కుంకుమ, అక్షింతలు, పూలతో అలంకరించి స్వామివారికి నైవేద్యం సమర్పించి అటు తర్వాత ముడుపు కడతారు. ఒక ఎర్రని క్లాతులో 3 గుప్పిళ్ళ బియ్యం వేసి 2 వక్కలు, 2 పసుపు కొమ్ములు, 2 ఎండు ఖర్జూరాలు, అలాగే కొంత దక్షిణ, పూలు, పసుపు, కుంకుమ, అక్షింతలు వేసి ముడుపుని స్వామివారికి సమర్పిస్తారు. అలా పెట్టినటువంటి ముడుపుని అదే రోజున సూర్యాస్తమయం తర్వాత ప్రదోష సమయంలో స్వామివారిని మరలా పూజించి ఉదయం పూట స్వామివారికి సమర్పించినటువంటి ముడుపులోని బియ్యంతో ఒక తీపి పదార్థాన్ని చేసి స్వామివారికి నివేదిస్తారు. ఆ తర్వాత ఉండ్రాళ్ళు, కుడుములు, అలాగే పుష్పాలు, ఫలాలు ఇలా స్వామివారికి అన్నింటినీ నివేదించి ఆ తర్వాత చంద్రోదయం తర్వాత చంద్రుడికి అర్ఘ్యం సమర్పించి చంద్రదర్శనం అనంతరమే ఉపవాస దీక్షని విరమిస్తారు. ఈ రోజున పగలంతా ఉపవాసం ఉంటారు. ఈ రకంగా సంకష్టహర చతుర్థి వ్రతాన్ని 3 లేదా 5 లేదా 12 లేదా 21 నెలల వరకు ఆచరిస్తారు. ఆచరించిన తర్వాత ఈ సంకష్టహర చతుర్థి వ్రతానికి ఆ తర్వాత ఉద్వాసన పలకటం అనేది తప్పనిసరి నియమము. పూర్వం ఈ వ్రతాన్ని ఎవరైనా ఆచరించారా అంటే పూర్వం ఈ వ్రతాన్ని శ్రీకృష్ణ పరమాత్మ ఉపదేశిస్తే ధర్మరాజు ద్రౌపదీదేవి ఆచరించి రాజ్యాన్ని పొందారు. అలాగే కుబేరుడు ఈ వ్రతాన్ని ఆచరించి అష్టైశ్వర్యాలను పొంది ఉత్తర దిక్కుకు అధిపతి అయ్యాడు. అలాగే శ్రీరాముడు ఈ వ్రతాన్ని ఆచరించే సీతాదేవిని భార్యగా పొందారు. అలాగే బృహస్పతి దేవేంద్రుడికి ఈ వ్రతంను ఉపదేశిస్తే దేవేంద్రుడు ఈ వ్రతం చేసి ఇంద్ర పదవిని పొందాడని పురాణాలు చెబుతున్నాయి. సంతానం కావాలనుకునేవారు, గృహయోగం కావాలనుకునేవారు,
అలాగే త్వరగా వివాహం అవ్వాలనుకునేవారు, ఆస్తి వివాదాలు ఉన్నవారు, ఇలా సమస్య ఏదైనా, కోరిక ఏదైనా కూడా ఈ సంకష్టహర చతుర్థి వ్రతం ఆచరించినట్లయితే ఆ గణపతి ఆశీర్వాదంతో త్వరలోనే వారి కోరికలు నెరవేరుతాయని చెప్తారు పండితులు. సంకష్టహర చతుర్థిని కొత్తగా ప్రారంభించాలి అనుకునేవారు ఈ నెలలో ప్రారంభించవచ్చునా అని అంటే, ఈ వ్రతాన్ని ఏ నెలలోనైనా ప్రారంభించవచ్చును. కానీ స్కంద పురాణంలో సంకష్టహర చతుర్థి వ్రతాన్ని శ్రావణ మాసంలో ప్రారంభించటము అత్యుత్తమ ఫలితాలనిస్తుందని చెప్పబడింది. అలాగే ఈ సంకష్టహర చతుర్థి వ్రతాన్ని మంగళవారం రోజున సంకష్టహర చతుర్థి వచ్చిన రోజున ప్రారంభించటము అత్యుత్తమమని చెబుతారు. మంగళవారం సంకష్టహర చతుర్థి వచ్చిన రోజుని అంగారక చతుర్థి అని అంటారు. మరో మంచి వీడియోతో, మరింత సమాచారంతో మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. Thank you for watching our video.